కెన్, గలను, గలము, గలరు, గలదు, గలడు అనే పదాలతో వాక్యాలు ముగుస్తాయి. సామర్థ్యమును తెలుపుటకు, అనుమతి కోరుటకు, అలాగే అనుమతి ఇచ్చుటకు కూడా కెన్ని ఉపయోగిస్తాం. నేను ఇది చేయగలను, నేను ఇది చేయవచ్చు అంటే ఆ అధికారం నాకు ఉంది అని అర్థం. ఐ కెన్ డూ ఇట్. మీరు ఏమైనా చేయగలరు, మీరు ఏమైనా చేయవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. నేను ఒంటరిగా వెళ్ళగలను. ఐ కెన్ గో అలోన్. వారు మీకు సాయం చేయగలరు. దే కెన్ హెల్ప్ యూ. మీరు రావచ్చు, మీరు రాగలరు. యూ కెన్ కమ్. మీరు అడగవచ్చు, మీరు అడగగలరు. యూ కెన్ ఆస్క్. మీరు ఇక వెళ్ళవచ్చు. యూ కెన్ గో నౌ. మీరు చేయగలరు, మీరు చేయవచ్చు. యూ కెన్ డూ. మీరు రాగలరా, మీరు రావచ్చా? కెన్ యూ కమ్. మీరు చెప్పగలరా, మీరు చెప్పవచ్చా? కెన్ యూ టెల్. మీరు ఏం చేయగలరు? వాట్ కెన్ యూ డూ. మీరు ఇది ఎలా చేయగలరు? హౌ కెన్ యూ డూ దిస్. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? హౌ కెన్ యూ గో దే. మీరు దీనిని ఎలా ముగించగలరు? హౌ కెన్ యూ ఫినిష్ ఇట్. నీవు దీనిని భరించగలవా? కెన్ యూ బేర్ ఇట్. ఆమె ఇప్పుడు ఎలా వెళ్ళగలదు? హౌ కెన్ షీ గో నౌ. ఆమె మాట్లాడగలదా? కెన్ షీ స్పీక్. ఆమె తమిళం మాట్లాడగలదా? కెన్ షీ స్పీక్ తమిళ్. మీరు సాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్. మీరు వారికి సాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ దెమ్. మీరు వెళ్ళలేరా? క్యాంట్ యూ గో. మీరు వెళ్ళి చూడలేరా? క్యాంట్ యూ గో అండ్ సీ. ఆమె మాట్లాడలేదా? ఇక్కడ ఆమెకి మాట్లాడే సామర్థ్యం లేదా అనే ప్రశ్న. క్యాన్ షీ స్పీక్. అతను ఇది చేయలేడా? క్యాన్ హీ డూ ఇట్.